అమ్మను అలాగను నువ్వు పుట్టినాడైనా చార నీళ్ళవలే నీ తల మీద వేశారా? లేదమ్మా, లేదు నాయన, అదొక బాధకం అన్నారు. సరే, నువ్వు పెద్దలు పోలేవు, పెద్దలు కలిసినావు, అప్పుడైనా పురుషుతో పురుషు జలము నీ సరసంత నువ్వు అదొక బాధకం అన్నాడు. ఓ తల్లి, మూడో బాధకం చెబుతానడా? ఈ మూడు పాపగా దోషాలు తీసుకోండి మాని మూడు పురుషులు పోతాయా? దానికేమున్నది? 20 సముద్రాలు ఉన్నాయి. పురుషులు నీరు నా తల మీద వేసుకుంటాను అని బయలుదేరుతానా శక్తి అమ్మా. 20 సముద్రాల పరిగెడతానా నా కులగరి పెట్టి పట్టుకోనా సముద్రాల పెడతాడా శంకరుడి మీరు నేత్రం ధరించాడు. 20 సముద్రాలు ఎంక పెడుతున్నాడు. ఆ యొక్క ఆదిశక్తి కూడా కరిగట్టి పరిగెట్టి కాలు గదగలాడి గడపెక్కలు అల్లాడుతున్నాయి. చిరు చెమట్లు పడుతున్నాయి. కారుని చెమట్లు కాలువలై పారుతున్నాయి. కాలబొమ్మలాంటి నొరవలు కొమ్ముతున్నాయి. కాలు పొక్కులు పొక్కుతున్నాయి. అప్పుడు ఆలోచించుతున్నాడు, ఓహో శంకర, ఓ మాయనోడా, నువ్వు చేసిన పని కాదు శంకర. ఎంత నాయన నా వద్ద నుండి బలారా ఎందుకున్నా నా శంక నుండి మందకు మాయి జోల్రా చంపకి చాంద్రా శంకరి పొలగిరి పెద్దరా శంకరా చేతికి ఇచ్చిన అంత పని చేసినవరా ఓ శంకరయ్య పన్నాగరా కొడుక నమ్మినరా కొడుక నమ్మించి భాషించినవరా శంకరారి బయలుదేరిద్రారి. అలాగే రాజశక్తి వస్తున్నది. నా కోరిక తీరుస్తామన్నావు, నా దగ్గర అవయంగు బలాలు అందుకున్నావు శంకర. నీకు నాయమా నాయన, అదిగో 3 పురుషుల జన్మ నేను పోల్చుకుందని వెళ్తే జన్మతో ఎంక పెడుతున్నావు. నీకు ధర్మమా శంకర? డాక్యుమెంట్ నా కాదు నా దగ్గరకు వస్తున్నది. అమ్మ నాయకి నమ్మ కొడుకు మాడ వచ్చినట్టుగా దిమ్మెత్తాది. ఓ నాయన, మా ఆయన పుట్టించి తన్నారా శంకరుడి. మరి మా ఆయన పుట్టించిరా శంకరుడేమి చేస్తున్నారా?
చూడుమా శక్తి శంకరుడి పెడతాడు చూడుమా అప్పుడు కూడా మహాదేవుని కూడా తగ్గించాడు ఇంకేమున్నది అక్కడే ఉన్నాడు వెనక సాయం లేదు ముందు సాయం లేదు వీటి మీద ఏం కొట్టు తెరువు లేదు ఏడు చేయడం సరే కదా ఆ తల్లి యొక్క బూడిది కూడా అలాగే వాటాలి బ్రహ్మని